సో ఇది పాస్ క్లినిక్. ఇక్కడైతే రిసెప్షన్. సో ఇక్కడ ఒకటి షిచ్చు చాలా క్యూట్గా ఉంది చూడండి. వీళ్ళు ఓన్ షిచ్చు అంట. డాక్టర్ ఇక్కడే ఉన్నారు. సో రెగ్యులర్ చెకప్ చెప్పాను కదండి. ఇయర్ క్లీనింగ్, అలాగే పాస్ కూడా క్లీన్ చేస్తారు. అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇయర్ క్లీనింగు, యానల్ గ్లాండ్ క్లీనింగు అన్ని సర్వీసెస్ చేస్తాం. ఇక్కడ సర్వీసెస్ కూడా చాలా బాగా చేస్తారు. ఇంకో విస్కీ ఇక్కడ ముందు నుంచి అలవాటు. సో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చెకప్ ఉంటుంది. సో ఇది ఇక్కడ కొండాపూర్ దగ్గర ఉంటుంది ఎగ్జాక్ట్గా అయితే. పాస్ వెట్ క్లినిక్ అని ఉంటుంది. సో ఇది వింటర్ కనుక విస్కీకి ఎక్కువ హెయిర్ తీయలేదు, లేదంటే హెయిర్ అయితే కొంచెం తీసేస్తాము ఫుల్గా. విచ్చమ్మా ఏం చేస్తున్నావు? విచ్చమ్మా క్లీనింగ్ చేస్తున్నా. డైలీ ఇలాగా క్లెన్జింగ్ పెట్టి క్లీన్ చేయాలండి, ఎందుకంటే దానికి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా. సర్వీసెస్ ఏమి సర్జరీస్ కూడా చేస్తారు. వ్యాక్సిన్స్, జనరల్ చెకప్స్, గ్రూమింగ్ అన్నీ ఉన్నాయి. బోర్డింగ్ కూడా బట్ లిమిటెడ్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతుంది. ట్రీట్స్, టాయ్స్, ఫుడ్ కూడా ఉంది. సో డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఒక ఇయర్ ఇన్ఫెక్షన్ అంటూ వచ్చిందండి, అది చాలా బాగా ట్రీట్ చేశారు. సో ఆ ట్రీట్మెంట్ ఏంటి అన్నది డాక్టర్ చెప్తారు. చెప్పండి డాక్టర్. యాక్చువల్లీ ఇయర్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇయర్ కెనాల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఓకే. అది ఒక గ్రోత్ లాగా ఏర్పడిపోయింది అనమాట. అది సర్జికల్గానే రిమూవ్ చేయగలము. బట్ ఏంటంటే మనం ప్రివెంట్ చేయడం ఎలా అంటే వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఇయర్ క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటే ఇలాంటివి రాకుండా మనం చూసుకోవచ్చు అనమాట. అంటే ప్రివెన్షన్ లాగా. మోస్ట్లీ వాటర్ వెళ్ళినా ఏది వెళ్ళినా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. మనం చూసుకోలేదు అంటే ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్ ఇయర్ కెనాల్ క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఇయర్స్ అనేవి క్లీన్ చేయించాలి. మీరైనా చేయాలి, లేదంటే దగ్గర ఉన్న వెట్ దగ్గరకైనా తీసుకొని వెళ్ళి చేయిస్తే చాలా బెటర్. వేరే హాస్పిటల్కి వెళ్ళాను. సో వాళ్ళు ఏంటన్నారంటే సర్జరీ చెప్పారు, కానీ సర్జరీ చేయడం వల్ల దానికి కాంప్లికేషన్స్ అన్నారు కదండి. ఇప్పుడు ఈ షెడ్యూల్ బ్రీడ్ సో సర్జికల్ ఎనస్థీషియా రిస్క్ ఉంటుంది. అండ్ ఆ సర్జరీ ఆ గ్రోత్ అనేది తీయాలి అంటే
మీకు ఫేషియల్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అవును. ఫేషియల్ నర్వ్ పారాలిసిస్ వచ్చినప్పుడు ఐలిడ్ డ్రూప్ అవ్వడం, లేకపోతే వన్ సైడ్ హెడ్ టిల్ట్ అవ్వడం, ఇలాంటివి ఇంకా లైఫ్ లాంగ్ అవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అది అవాయిడ్ చేయడానికి జస్ట్ మనం ఏంటంటే ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాము, సో దట్ ఇంకా వర్సన్ అవ్వకుండా ఆ కండిషన్ అనేది, సో దట్ అది అంటే తగ్గుతుంది అని చెప్పలేను, బట్ ఇరిటేషన్ ఉండదు, ఇచ్చింగ్ ఉండదు. అంటే అండ్ రెగ్యులర్ క్లీనింగ్, ఇంజెక్షన్, మంత్లీ వన్స్ ఇంజెక్షన్స్ సజెస్ట్ చేస్తున్నాం ప్రెజెంట్ అయితే. సో ఫుడ్ కూడా బాగా తీసుకుంటుంది కదా ఎంత కొంచెం ఫుడ్ కూడా అది తీసుకుంటుంది, బట్ నేను అది లైఫ్ టైం అని చెప్పను, బట్ అట్లీస్ట్ తనకి డిస్కంఫర్ట్ లేనంత కాలం ఇది ఒక మెడికల్ మేనేజ్మెంట్ అనుకోవాలి అంతే. అంటే సర్జికల్గా మనం వెళ్ళలేని టైంలో ఇది ఒక మెడికల్ మేనేజ్మెంట్లో. క్లినిక్ పాస్ క్లినిక్ అండి. ఇక్కడ ఎక్కడ డాక్టర్ ఇది? కొండాపూర్ కదా, కొండాపూర్ మసీద్ బండ ఏరియా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే విస్కీకి హ్యాట్ పెట్టారు, ఎందుకంటే అది నీస్ తీస్తున్నాడు కదా, దానికి ఇంకా అయితే ఊరుకోదు, అందుకే హ్యాట్ పెట్టారు విస్కీకి. ఇంకా ఏముంటాయి డాక్టర్ వీటికి? అంటే రెగ్యులర్ మేనేజ్మెంట్ అయితే అందరికి చూస్తే అయితే మెయిన్ ఫేస్ ట్రిమ్ చేయాలి, ఐస్ పైన హెయిర్ ఉంటుంది కదా, అవును. ఎందుకంటే అది కార్నల్ అల్సర్స్ అవి రాకుండా ఉండాలి. ఓకే. అండ్ పాస్ ట్రిమ్మింగ్ అనేది ఓన్లీ సీజనల్, ఒక వింటర్ సీజన్ అలాంటి టైంలో చేయించుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. అండ్ యానల్ గ్లాండ్ ట్రిమ్మింగ్, నెయిల్ ట్రిమ్మింగ్. ఓకే. యానల్ గ్లాండ్ క్లీనింగ్, నెయిల్ ట్రిమ్మింగ్. యానల్ గ్లాండ్ మాత్రం కంపల్సరీ చేయించాలి కదా. కంపల్సరీ మంత్లీ వన్స్ యానల్ గ్లాండ్ క్లీనింగ్ చేయించాలి, లేకపోతే యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయిపోయిందా విస్కీ? అయిపోయిందా? వెళ్తామా? ఇంకా ఉందా? ఇంకా అవ్వలేదట, ఆగు, కంగారు పడు. ఇంకా ఉంది, ఇంకా నీకు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఆగు. యానల్ గ్లాండ్ క్లీన్ చేసి ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తారు. కూర్చో 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 కూర్చో, ఇంకా అవ్వలేదు, కూర్చో 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 కూర్చో, అలా కూర్చో. గుడ్ గర్ల్. సో రెగ్యులర్గా తీసేయడం వల్ల అసలు అంతగా రాలేదు కదా డాక్టర్? ఇంకేమైనా ఉందా పెండింగ్? అయిపోయింది, ఇంజెక్షన్ వేయాలి కదా, ఇంజెక్షన్ ఒకటి వేస్తే అయిపోతుంది. మంచి స్మెల్ రావడానికి విస్కీకి స్ప్రే కూడా. అండ్ డీవోమింగ్, సింపారికటిక్స్ 3 months వన్స్ కదా,
10th అయిపోయింది. నెక్స్ట్ జనవరిలోని ఓకే. అంటే ఇది దీవం ఉంది యాజ్ వెల్ as 6 ఓకే. సో మీరు కూడా మీ పెట్ని ఇక్కడ తీసుకురండి, ఇక్కడ కొండాపూర్ కాస్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది కదా, 3 months ఇది. Luna. కింద విస్కీ, విస్కీ పైన లూనా. చూడండి బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నా. ఓకే, బాగుంది బ్యాగ్.